దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి సంరక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు వారికి మహోన్నతమైన వాగ్దానం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. యెషయా గ్రంథం 59 అధ్యాయం 16 వచనం. ప్రియా కల్వరి సంరక్షకుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేడ తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన సంరక్షకుడు ఆయనే, మన కొరకు గొప్ప విజ్ఞాపన చేసి విజ్ఞాపనకర్త కూడా ఆయనే. నేడు దేశంను పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరుచుకుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒక్కడైనను కనబడలేదంటాడు ఎహెజ్కేలు గ్రంథం 22:30-31 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశం కొరకు మోకాళ్ళ మీద నిలబడి విజ్ఞాపన చేయ వారి కొరకు ప్రభు చూచున్నాడు. దేశం కొరకు భారము బాధ్యత గలవారే నిల్చువారు కనబట్టలేదని ఆవేదన చెందుచున్నాడు. కాలిలో నిల్చుంటకు విజ్ఞాపన చేయుటకును చాలినంత మంది లేకపోవట ఎంత బాధాకరం. సిలువలో క్రీస్తు రక్తం చిందించి 2025 సంవత్సరాలు దాటినను ఇంకనూ మన దేశము రక్షింపబడలేదు. క్రీస్తు శిష్యుడగు తోమా మన దేశంలోకి వచ్చి తన రక్తంను చిందించాను, అయినను దేశం ఇంకనూ చీకటిలోనే ఉన్నది. ఎంతోమంది విదేశీయులు మన దేశంలోకి వచ్చి గోధుమ గింజల వలె మరణించి అయినను విగ్రహారాధన కొనసాగుతున్నది. ఎంతకాలము మన దేశంను అంధకార శక్తులు ఆవరించును? ఎంతకాలం మన గ్రామ ప్రజలు అజ్ఞానంలో మునిగిందులు ఒక్కసారి ఆలోచించండి. దేవదేవుని బిడ్డలారా, దేశము కొరకు కాలిలో నిల్చుందుముగాక, నాశనం వైపు పరిగెత్తు దేశమును ప్రభు వైపు తిప్పుదుముగాక. దేశం యొక్క భవిష్యత్తు నేడు రాజకీయ వ్యక్తుల చేతుల్లో కాదు, ప్రార్థనా వీరుల మోకాళ్ళ మీదనే ఉన్నది. ఆనాడు సోదమ గోమార యొక్క అతిక్రమలు విస్తరించినప్పుడు ఆ పట్టణములను నాశనం చేయుటకు ప్రభు దిగివచ్చాడు. విజ్ఞాపనకర్తకు అబ్రహాము ఖాళీలో నిలిచి ఎలా గోజాడునో ఒక్కసారి చూడండి. దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదవా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులని ఎడల దానిలో నుండి 50 మంది నీతిమంతుల నిమిత్తమే ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసు దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టుడితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమును తీర్చువాడు న్యాయమే చేయడా అని ఆదికాండం 18 అధ్యాయం 23 వచనము 25-33 వచనం వరకు కూడా మనం చూస్తున్నాం. అబ్రహాము యొక్క విజ్ఞాపనను పదే పదే చదివి చూడండి. ఎంత హక్కుపూర్వకంగా దేవునితో పోరాడుచున్నాడో చూడండి. ఎంత బాధ్యత గలవాడే కాలిలో నిల్చున్నాడో గ్రహించండి. అటువంటి విజ్ఞాపన ఆత్మ మనలోనికి దిగివచ్చి మన దేశం కొరకు గోజాడు నిమిత్తం మనలను ప్రేరేపించనీయండి. దేవదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ద్వారానే మనం జీవించగలదు. సర్వోన్నతుడి యొక్క కృప మన మీద ఉండాలి. మూర్ఖంగా ప్రవర్తించిన సనుక్కున్న తన ప్రజల మీద దేవుని కోపం రగులుకున్నప్పుడు మోషే కాలిలో నిలిచి అడ్డుపడ్డాడు. ఇశ్రాయేలును దేవుడు సంహారం చేయదలిచాడు, కానీ మోషే మధ్యవర్తిగా నిలిచి దేవుని ప్రజల పక్షముగా బలమైన విజ్ఞాపన చేశాడు. నేడు మనం ఒక విజ్ఞాపన చేద్దాం. దేవుని బిడ్డలారా, యేసు రక్తము పవిత్ర రక్తము, పాపములను కడుగుచున్న రక్తం, శిలువపై కార్చిన ప్రేమ రక్తం, నిన్ను నన్ను నిత్యజీవానికి నడిపించే రక్తం యేసు రక్తమే. యేసు రక్తం శుద్ధి చేసే రక్తము, శత్రువును ఓడించిన రక్తం, రోగములకు స్వస్థతనిచ్చు రక్తం, మన బంధకములను విముక్తి రక్తం, శాపములను విరగించిన రక్తము, మన జీవితంలో మార్చిన రక్తము యేసయ్య రక్తమే. మన ఆశ్రయము, మన విజయము, మన రక్షణ యేసు రక్తమే. మనను నూతనపరచు రక్తము యేసు రక్తం. యేసు రక్తంనకే జయం కలుగాక. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా గొప్ప జయ విజయం మనం పొందాం. మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి శక్తితో నింపబడదాం. మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన ప్రియ దేవా, సమస్త కార్యములకు కార్యసాధకుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ సమయంలోని కుమారుడిని యేసునామములో ప్రార్థిస్తున్నా. మా సంరక్షకుడా, నైనా మమ్మల్ని ఆదరించేవాడు, మాకు జయమిచ్చేవాడు, విజయమిచ్చేవాడు, విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి నీవే. దేవదేవా, సర్వోన్నతుడైన దేవా,
పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి, మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు దయచేసి, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించి సంరక్షించమని ఏస్తున్నాను, ప్రార్థిస్తున్నాను పర్వ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.